హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు అండి. మనం ఎన్నో రకాలుగా పప్పులు అయితే చేస్తూ ఉంటాము కదా. ఒక్కసారి ఈ విధంగా కూడా పప్పుని ట్రై చేసి చూడండి. చింత చిగురు చెప్తేనే చాలామందికి ఫేవరెట్ అయి ఉంటుంది కదా. ఒక్కసారి ఈ రాయలసీమ స్పెషల్ చింత చిగురు పప్పు అని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకొని తింటారు, అంత టేస్టీగా అయితే వస్తుందండి. ఫస్ట్ ఇక్కడ చింత చిగురు తీసుకొని కాడలు మొత్తం తీసేసుకొని ఇలాగ ఒలిచి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక కప్పు నేను కందిపప్పుని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని 2 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా 2 సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టమాటాలని ఇలాగ కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని కూడా 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి వేసుకోవాలండి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, అలాగే ఇందులోకి 1 స్పూన్ నూనె వేసుకోవాలండి. ఇందులోకి మనం చింతపండు వాడకూడదు, మనకు ఈ చింత చిగురు పులుపై సరిపోతుంది పప్పులో. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు వాటర్ వేసాక కుక్కర్కి మూత పెట్టుకోవాలి. చూడండి, మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 విజిల్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. చూడండి, 5 విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. పప్పు బాగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కట్టు ఉంటుంది కదా, ఆ కట్టుని అసలు పడేయకుండా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్టు అనేది మొత్తం వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్పుని వేసుకోవాలండి. చూడండి, వేసుకున్నాక పప్పుని బాగా మెదుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పప్పు మొత్తం మెదుపుకున్నాక మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా కట్టుని, అది కూడా ఇందులోకి వేసుకోవాలి. కట్టు అస్సలు పడేయకూడదండి, కట్టులోనే టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు పప్పు పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా కొట్టుకొని వేసుకోవాలి. కొంచెం వేగాక ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులోకి 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపుని బాగా వేయించుకోవాలి. చూడండి, పోపు అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసేసుకొని మూత పెట్టుకోవాలండి. కాసేపు ఇలానే వదిలేయాలి. చూడండి, కాసేపు తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పోపు మొత్తం పప్పులో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, చింత చిగురు పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే చింత చిగురు పప్పుని ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.